ఇగ గీయాలనైతే సరీ సప్పుడు లేకుండానైతే సప్పుడేగా కిచెన్‌లోకి వచ్చిన. మంచిగా పెరుగంతా తీసుకొని ఒక కొలత తీసుకున్నా. ఇగ గదే కొలత ఆ కప్పు మొత్తం నిండింది ఆ కటోర. ఇగ గదే కటోర ఇంకోటి కూడా ఉన్నది. ఇగ దాంతోని ఇగ గీ అటుకులైతే కొలత తీసుకున్నా. ఇగ అటుకులు చూస్తున్నారు కదా ఎంత మంచిగున్నాయో. ఎక్కువ అటుకులతోని చేసిన స్వీట్‌లయితే మనకు నచ్చయి. కానీ మా ఆయనకు చానా ఇష్టం. అలాగే ఈ వంట కూడా మీ అందరికి కూడా సూపర్‌గా నచ్చుతదిలే. ఎందుకంటే నేను చూసినాం కదా! ఇగ గిట్లా పెద్ద గిన్నెలేసి మంచిగా నిండారుగా నీళ్ళు పట్టి కడిగినట్టు చేసిన. ఖతం నీళ్ళన్నీ జాలి దాంట్లో పోసి అంపిన. ఉన్న వాటితోని చేద్దాములా. ఇప్పుడు దీనికోసం మళ్ళీ స్పెషల్‌గా 2000 పెట్టి గిన్నెలు కొంటామా ఏంది? అందుకే పిండి పట్టే జడలున్నది. నీళ్ళన్నీ పోవాలి కదా! ఇది ఎట్లా కింద పడేయి కదా అటుకులని. జాలెటనే పోసిన నీళ్ళని పోయేటట్టు చేసిన. చిన్న చిన్నగా ఒత్తిన నీళ్ళు లేకుండా. ఒక పెద్ద పళ్ళెంలో వేసిన మంచిగా సాఫ్‌గా ఆరబెట్టిన. 10 నిమిషాలకే ఆరిపోయినాయి. అటుకులే కదా! దాన్ని తీసుకొని గట్టి గట్టిగా లేకుండా, ముద్దలు ముద్దలుగా లేకుండా, చేయితోని మంచిగా చితగొట్టుకుంటా, పొడి పొడి అనుకుంటా మళ్ళీ నీళ్ళు అంపిన గిన్నెలో వేసిన. నీళ్ళు లేవు ఉట్టి గిన్నెనే ఇప్పుడు అది ఫ్రెష్‌గా కడిగి పక్కకు పెట్టినా కదా! అందులోనే వేసిన. ఇగ ఇప్పుడు మనం ఇందాక కొలత తీసుకున్న పెరుగున్నది కదా! పెరుగు మొత్తం కూడా గిల్ల గుమ్మరిచ్చేసిన. ఇగ చూడండి అది అంటే అటుకులలో వేసేసిన. ఇగ గిందులో ఎక్కువ వాటర్ అయితే కాదు. జర్రంత చిన్నగా అడుగు పెరుగున్నాయి కదా! దాని మందం చిన్నగా నీళ్ళు పట్టిన ఒక చెంచానో 2 చెంచానో ఉంటాయి. పెట్టిన అందులో వేసిన ఖతం ఇగ అటుకులు, పెరుగు మంచిగా కలిసేటట్టుగా కింద నుంచి మీద దాకా గంట పెట్టి కలుపుడే కలుపుడు. చెయ్యి గట్టి కలిపారు. చెయ్యి పెట్టి కలపకులే. అటుకులు మొత్తం కూడా ముద్దలు ముద్దలు అయిపోయి పిండి పిండి అయిపోతుంది. అట్లా టేస్ట్ అస్సలే మంచిగా ఉండదు. అందుకనే గంటనే పెట్టాలి మంచిగా ఉంటుంది. అక్కడక్కడ కొంచెం సప్పగా అక్కడక్కడ ఈ పెరుగుది టేస్ట్‌గా తగులుతూ ఉంటే మంచిగా ఉంటుంది. ఇక కలిపిన సప్పుడేగా పక్కకు పెట్టేసిన. ఇప్పుడు ఇంకో చిన్న మూకుడు తీసుకున్న గింతంత నెయ్యి అయితే పోసిన. ఇక నెయ్యి డబ్బా అయిపోయింది నేను చూసుకోవాలి. ఇక అందుకనే ఉన్న కాడికి నెయ్యి పోసిన. దాని తర్వాత సరిపోయేంత వరకు కూడా బుత్తమంత నూనె పోసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఒక పచ్చిమిర్చి నడిమికి చీర అందులో వేసి అవి మంచిగా కాలేదాకా అటు ఇటు అని చిటికి అనిపించిన. ఇక గిట్లా చేస్తున్నా సరే కానీ జర వీడియోని లైక్ షేర్ చేయరు అదిలా సపోర్ట్ చేస్తున్నట్టుగా. గిందులోనే ఇంతంత మినపప్పు, ఇంతంత శనగపప్పు, గింతంతనే స్పూను ఇంతకుముందు గుప్పడి వేసా కానీ ఇప్పుడు రేట్లు వాళ్ళు పెరిగిపోయినాయి కదా! ఇక భయమవుతుంది ఏదైనా వంట చేయాలంటే. అందుకనే చిన్నగా వేసినా సరిపోయేంత వరకు. ఈ పోపు తీసుకుపోయినా. ఇందాక మనం అటుకులును పెరుగు కలిపి పెట్టినాం కదా! ఇక చూడు మంచిగా గట్టిగా అయిపోయింది. ఇక దీన్ని కూడా మంచిగా మళ్ళీ చేతులు పెట్టి కలిపారులా చెంచాతోనే మంచిగా గట్టిగా అంటే ఇంకొక పెద్ద గిన్నెలు వేసుకోవాలి. నేను మర్చిపోయినా ఇది సరిపోతుందేమో అని అనుకున్నా కానీ ఎక్కువైపోయింది. జర కలుపుడు నిదానంగా ఉంటే కింద పడకుండా ఉన్న దాంట్లోనే ఉంటుంది. ఇలా ఉప్పుకి ఇప్పుడు వేసుడు ఏం లేదు. చెట్టు ఉన్నాయి కదా! పోయిన ఒక తమలపాకు తీసుకొచ్చి ఫ్రెష్‌గా కడిగిన గింతంతా దాని మీద వేసిన. పోయిన దేవుని దగ్గర పెట్టేసిన. ఏంటంటే ఇది స్పెషల్‌గా దేవునికి నైవేద్యం పెట్టే ప్రసాదమే. ఇప్పుడు మనం అందరం తిననీకి కూడా ఉప్పు లేకపోతే మనం ఏం తినలేము. ఎక్కువైనా తింటాం కానీ తక్కువైనా లేకపోయినా మనం అస్సలే తినలేము. అందుకనే ఉప్పేసిన మళ్ళీ ఒక 5 నిమిషాలు పట్టింది అది కలపనీకి. కలిపిన తర్వాత ఇక మన ఎప్పుడు పట్టుకపోయే గిన్నె ఉన్నది కదా! ప్రసాదం గిన్నెలో పెట్టిన ఒక స్పూన్ పెట్టిన కవర్ నిండా మంచిగా కటోరలో పట్టుకున్న పేపర్‌కి గుడికి పోయిన దేవునికి దండం పెట్టుకున్న. మిగిలిన భక్తులందరికీ కూడా వంచేసి మనిషింత షేర్ చేసుకొని తిన్నాం.